నమస్తే. రీసెంట్‌గా వచ్చినటువంటి కొన్ని కోర్టు జడ్జిమెంట్లు చూస్తే ఏం జరుగుతుంది కోర్టుల్లో అనేది ఒక పెద్ద అనుమానం. అంటే స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ డ్రా చేస్తే ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ స్క్యూడ్ ద రైట్ ఆర్ లెఫ్ట్, ఇట్ ఈస్ స్క్యూడ్ స్టాటిస్టిక్స్. మీరు కరెక్ట్గా చూస్తే కోర్టుల్లో జరుగుతుంది. ఏం జరుగుతుందంటే అంటే రీసెంట్గా వచ్చిన జడ్జిమెంట్లు, అంటే జడ్జిమెంట్లు ఎలా ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఏమేమి బేస్ చేసుకొని ఇస్తారు, ఇంటర్నల్గా వాళ్ళకున్న ఎవిడెన్సెస్ ఏంటి, ఆర్గ్యుమెంట్స్ ఏంటి, లాయర్లు ఏం చెప్పారు, జడ్జిలు ఏం చెప్పారు, ఇవన్నీ కూడా దే విల్ హ్యావ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్. ఐఎమ్ ఓన్లీ ప్రజెంటింగ్ బేస్డ్ ఆన్ ది ఆన్లైన్ ఎన్సిఆర్బి డేటా. ఎన్సిఆర్బి డేటా మీద వచ్చినటువంటి ప్రశ్నలు మాత్రం లేవనెత్తుతున్నాను, నాట్ అట్ ద జడ్జ్మెంట్, బికాస్ జడ్జ్మెంట్ ఈస్ బేస్డ్ ఆన్ ది ఆర్గ్యుమెంట్, ఎవిడెన్స్, ఇవన్నీ. సో లుకింగ్ ఎట్ ది జడ్జ్మెంట్స్, ఎన్సిఆర్బి డేటా స్టాటిస్టిక్స్ 2023-24, 70% of Indian prisoners population is 55 to 60% Dalits, Adivasi and Muslims. You know this? 70% of Indian prison population is under trial. అండర్ ట్రయల్లో ఉన్నటువంటి జైల్లో ఉన్న వాళ్ళు మొత్తం అండర్ ట్రయల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి శిక్ష పడలా, ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని అది ఇది అని చెప్పేసి తీసుకెళ్ళి లోపలేస్తారు. ఒక 3 నెలలు 4 నెలలు అంటే వాళ్ళు బెయిల్కి అప్లై చేసుకోవచ్చు. శిక్ష పడినట్టుకు బెయిల్ ఉండదు. శిక్ష ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పి ప్రస్తుతానికి తీసుకెళ్ళి లోపలేస్తారనమాట. వాళ్ళని అండర్ ట్రయల్లో ప్రిజన్ ఉన్న 70% జైలు మొత్తం వాళ్ళే ఉన్నారు. మిగతా 30% వాళ్ళకి శిక్ష పడి శిక్షణ అనుభవిస్తున్నారనమాట. ఈ 70% అండర్ ట్రయల్లో 55 to 60% are Dalit, Adivasi and Muslim according to NCRB data. 20 to 25% of population are heavily underrepresented in under trialed పాపులేషన్లో ఈ అప్పర్ క్యాస్ట్ హిందూస్కి త్వరగా బెయిల్స్ వస్తున్నాయని ఇక ఎన్సిఆర్బి డేటా చెప్పినటువంటి డేటా. జైల్లో ఉన్నటువంటి టైమింగ్ కూడా చూస్తే దళితులు, ఆదివాసీలు 2 నుంచి 5.5 సంవత్సరాలు బెయిలబుల్ అఫెన్సెస్లో. నాన్ బెయిలబుల్ అఫెన్స్లకి మీకు బెయిల్ ఉండదు, బెయిల్కి అప్లై చేయలేరు మీరు. బెయిలబుల్ అఫెన్సెస్లో 2 నుంచి 5 సంవత్సరాలు జైల్లో ఉన్నారట. అంటే బెయిల్ తెచ్చుకోవడానికి 2 నుంచి 5 సంవత్సరాలు పట్టిందంటే ఎవరికి? దళితులకి, ఆదివాసీలకి. జైలుకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక చిన్న దొంగతనం కేసు ఏదో వచ్చింది, దొంగతనం కేసు లేదంటే చీటింగ్ కేసు అన్న బెయిలబుల్ అఫెన్సెస్ ఉంటాయి. ఈ బెయిలబుల్ అఫెన్సెస్లో వాడిని తీసుకెళ్ళి ముందు లోపల జైలు వేస్తారు ఫస్ట్. వాడు అప్పుడు బెయిల్కి అప్లై చేసుకోవాలి, లేదు బెయిలబుల్ అఫెన్స్. ఆ బెయిల్ రావడానికి 2-5 సంవత్సరాలట. ఎవరికి? దళితులకి, ఆదివాసీలకి. అంటే బెయిల్ ఇవ్వటానికి కూడా ఎందుకు? వై దే ఆర్ అనేబుల్ టు గెట్ బెయిల్స్ దళిత్స్ అండ్ ఆదివాసీస్, whereas dominant and upper castes are getting bails in days or weeks. ఈ బెయిలబుల్ అఫెన్సెస్లో ఒకవేళ డామినెంట్ అప్పర్ క్యాస్ట్ కింద జైలుకి వెళ్తే కొంతమందికి వారాల్లో, కొంతమందికి రోజుల్లో, 2-3 రోజుల్లోనే బెయిల్ వచ్చేస్తే బయటకు వచ్చేస్తారట, డామినెంట్ అండ్ అప్పర్ క్యాస్ట్ పీపుల్. బట్ వై ఆదివాసీస్ అండ్ దళిత్స్ ఆర్ ఇన్ జైల్స్ for bailable offense for more than 2 to 3 years or 5 years in the jail? I don't understand. Okay, what's happening in judicial, based on the start. నేను ఇంకా మళ్ళీ ఇంకోసారి చెప్తాను, ఎందుకంటే జడ్జిమెంట్ ఏంటిది అనేది నాకు తెలియదు. జడ్జిమెంట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఆర్గ్యుమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్, బట్ బేస్డ్ ఆన్ ద స్టాటిస్టిక్స్ ఓన్లీ ఐఎమ్ ప్రెజెంటింగ్ దిస్. ఐఎమ్ ఓన్లీ కామెంటింగ్ ఇన్ ద స్టాటిస్టిక్స్, నాట్ ఇన్ ద జడ్జ్మెంట్స్. ఓకే, ఎందుకంటే వీఆర్ నాట్ సపోజ్ టు కామెంట్ ఇన్ ద జడ్జ్మెంట్స్, judiciary and all. We have to respect the lawyers and advocates, judges. We have to respect them, but statistics is skewed statistics. I'm talking about this statistics. Okay, next కొన్ని కేసులు చూద్దాం. దళితులకు సంబంధించి భీమా కొరేగాన్ 2018 నుంచి
జైల్లో ఉన్న వాళ్ళు చాలామంది అండి. భీమా కొరిగాన్ 16 మంది. స్టాన్ స్వామి అని ఒక ఆదివాసి, స్టాన్ స్వామి ఆదివాసి జెస్యూట్ ప్రీస్ట్, అంటే ఒక ఫాదర్, ఒక ప్రీస్ట్, ఒక క్రిస్టియన్ అనుకోండి. అతన్ని జైల్లో పెట్టి ఆయన జైల్లో ఉండి జైల్లోనే చనిపోయాడు. ఆయన స్టాన్ స్వామి అని ఆయన కస్టడీలోనే 9 నెలలు లోపలుండి ఆయనకి పార్కిన్సన్ రోగం ఉంది, బెయిల్ ఇవ్వమన్నా పార్కిన్సన్ ఉన్న రోగం ఉంది ఇవ్వమన్నా ఇవ్వాల. ఎందుకంటే యూఏపీఏ టెర్రరిజం కాన్స్పిరసీ కేసు పెట్టారు అతని మీద, ఒక పాస్టర్ మీద. అతనికి బెయిల్ ఇవ్వలే. సుధా భరద్వాజ్ ఒక కేసు, వరవర్రావు, మన తెలంగాణలో వరవర్రావు అని ఒక దళిత నాయకుడు ఉండేవాళ్ళు, వరవర్రావు, బెయిల్ ఇవ్వలే ఆయనకి చాలా కాలం. ఆనంద్ తెల్తుంబే, వీళ్ళందరూ దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, మైనారిటీలు, క్రిస్టియన్స్. వీళ్ళకి ఒక్కసారి యూఏపీఏ టెర్రరిజం కాన్స్పిరసీ పేర్లు లోపలికి వెళ్తే, బీసీలు, ఓబీసీలు అందరూ లోపలికి వెళ్తే దే ఆర్ నాట్ గెటింగ్ బెయిల్స్. ఢిల్లీ రైట్స్ 2020 మనకు తెలుసుకు ఉమర్ ఖలీద్ సైఫీ, గుల్ఫిషా, దేవంగన ఖలీతా, ఆసిక్ ఇక్బాల్ తన్హా, వీళ్ళందరూ ముస్లిమ్స్, దళితులు, దళిత యాక్టివిస్టు. వీళ్ళ మీద కూడా యూఏపీఏ కాన్స్పిరసీ ఫర్ రైట్ అని చెప్పి కాన్స్పిరసీ ఫర్ రైట్స్ అని వీళ్ళు కేసు పెట్టారు వాళ్ళకి. అదే టెర్రరిస్టుల మీద పెట్టే కేసు పెట్టారు. వాళ్ళు ఇప్పుడు 5 years దాటింది, వాళ్ళు ఇంకా జైల్లో ఉన్నారు, బెయిల్ ఇవ్వాలి వాళ్ళకి. 5 years దాటిపోయింది, బెయిల్ రావట్లే వాళ్ళకి. పాపం వాళ్ళు ట్రై చేస్తున్నారు బెయిల్ కోసం. పోయినప్పుడల్లా వీళ్ళు కుట్ర చేశారు, అది ఇది అని చెప్పి చెప్తున్నారు. అది ఒక 2-3 ఇన్సిడెంట్స్. బట్ వేరాస్ కొన్ని డామినెంట్ అప్పర్ కాస్ట్కి సంబంధించిన వాళ్ళ యొక్క కేసులు చూస్తే చాలా తొందరగా కేసులు వచ్చినాయి, బెయిల్స్ వచ్చాయి. ఒకటి లక్ష్మీపురి కేరీ మెసాకర్ 2021, లఖింపూర్ కేరీ మెసాకర్ 2021. ఆశిష్ మిశ్రా, ఇతను యూనియన్ మినిస్టర్ అజయ్ మిశ్రా తేని కుమారుడు. ఆశిష్ మిశ్రా యూనియన్ మినిస్టర్ కుమారుడు ఆశిష్ మిశ్రా. లఖింపూర్ కేరీ మెసాకర్ 2021. ఇతను డామినెంట్ ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మణ్. ఇతను 4 రైతుల్ని చంపాడు అని చెప్పి కేసు ఉంది. అతను 4 రైతుల్ని మర్డర్ చేసిన కేసు, మర్డర్ కేసు అది. 4 రైతుల్ని 4 నెలల్లో బెయిల్ వచ్చింది అతనికి. 4 months, జస్ట్ ఇన్ 4 months బెయిల్ వచ్చి మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇచ్చారు వెంటనే. ఎందుకు బెయిల్ ఇస్తున్నారు అంటే హీఈస్ నాట్ ఫ్లైట్ రిస్క్ అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు అతను ఏమైనా పారిపోతాడని కానీ లేదంటే ఎక్కడికైనా వెళ్తాడనేది అతనికి రిస్క్ లేదు అండి. మరి ఇక్కడ పైన దళితులు, ఆదివాసీలు, వీళ్ళకి ఫ్లైట్లో టికెట్లు కొనుక్కోవడానికి కూడా డబ్బులు రావు. అర్థమైందా? వీళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళారు. ఈ మినిస్టర్ కూడా కన్నా పారిపోకూడదు వేరే దేశాలకి. ఈ దళితులు, ఆదివాసీలు వీళ్ళు వాళ్ళకి బెయిల్ రావు. ఇది వీళ్ళకి మాత్రం బెయిల్స్ వెంటనే 4 నెలల బెయిల్ వచ్చింది. 4 మర్డర్ చేసినటువంటి ఒక మినిస్టర్ కుమారుడికి. బిలాస్పూర్ ఛత్తీస్గఢ్ రేప్ మర్డర్ 2024. రాజ్పుత్ సాహు డామినెంట్కి సంబంధించిన వాళ్ళు గ్యాంగ్ రేప్ కేసు. ఒక మైనర్ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు వీళ్ళు. 3 నెలల్లో బెయిల్ ఇచ్చింది వీళ్ళకి. 3 నెలల్లోనే బెయిల్ వచ్చింది. ఆ విక్టిమ్ ఆదివాసీ అమ్మాయిని రేప్ చేశారు కాబట్టి 3 నెలల్లో బెయిల్ వచ్చింది. మరి దానికి ఏం రీజన్ చెప్పారు? హత్రాస్ రేప్ మర్డర్ 2020. హత్రాస్ రేప్ మర్డర్ అప్పర్ డామినెంట్ క్యాస్ట్. ఇది చేసింది ఎవరు? ఠాకూర్లు చేశారు. గ్యాంగ్ రేప్ చేశారు. దళిత అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. దళిత అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేస్తే 6 నుంచి 10 నెలల్లో బెయిల్ వచ్చేసింది వాళ్ళకి. ఓకే, వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు కూడా సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళని బయటకు కూడా పోని. ఇట్లా ఎక్యూజ్డ్ బయట తిరుగుతున్నారు. వాళ్ళని ఎవరు రేప్ చేసిన వాళ్ళేమో బయట తిరుగుతున్నారు. ఈ ఫ్యామిలీని మాత్రం బయటకు పనిట్లేదు. సీసీ కెమెరాలు పెట్టి విక్టిమ్స్ని, దళిత అమ్మాయిల్ని. ఇది అత్రాస్ గ్యాంగ్ రేప్కి సంబంధించి. కపిల్ గుజార్ షహీన్ బాగ్ ప్రొటెస్ట్ 2020కి సంబంధించి కపిల్ గుజార్
అటెంప్ట్ టు మర్డర్ కేసు అతనికి లెస్ దాన్ 1 monthలో ఆయనకి బెయిల్ వచ్చేసింది. నెల కాకముందు బెయిల్ వచ్చేసింది అతనికి. ఓకే. అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ ఎక్సెట్రా నిర్భయ కేస్ కన్విక్ట్స్. అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ ఎక్సెట్రా నిర్భయ కేస్ కన్విక్ట్స్. ఓబీసీ ఆర్ దళిత్స్ రేప్ అండ్ మర్డర్. జోవెలిన్ కేసులో అక్యూజ్డ్, బట్ జోవెలిన్ కేసు అని ఏదో మరి ఒకరికైతే డెత్ పెనాల్టీ పడింది, ఒకరిని ఏదో కో అక్యూజ్డ్ రిలీజ్డ్ ఎర్లీ అండ్ అప్పర్ క్యాస్ట్ రేపిస్ట్ ఈజ్ బిలో. ఓకే, వాళ్ళలో ఒకరు అప్పర్ క్యాస్ట్ అతనికి రిలీజ్ చేశారట, కొద్దిగా లో క్యాస్ట్ ఉన్నాడు ఓబీసీ ఎస్సీ అతనికి లైఫ్ టైం జైలు పడిందట అతనికి అని ఒకటైతే కనిపిస్తుంది. అసారాం బాపు సన్ నారాయణ్ సాయి, గుర్మిత్ రామ్, రహీమ్, multiple BJP leaders and accused of rape earlier in different cases. They got multiple times bails. ఇవన్నీ వచ్చాయి. ఏం జరుగుతుంది అనేది మనకైతే తెలియలేదు. 2024-2025లో ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా, ఒక దళిత వీల్ చైర్ బౌండ్ physically handicapped professor, 90% disabled. Professor G.N. Sai Baba, 90% disabled, Dalit wheelchair bound. Of course, he's not Dalit, but almost he fought for Dalits. Okay. Acquitted in March 2024 after 10 years in jail under UAPA. 10 సంవత్సరాల తర్వాత ఆయనకి acquitted అయ్యాడు. రిలీజ్ అయిన 8 నెలలకు ఆయన చనిపోయాడు. స్టాన్ స్వామి 2021 ఆయన జైల్లోనే చనిపోయాడు. ఆయన సిద్దికీ కుప్పర్ ముస్లిం జర్నలిస్ట్ గోయింగ్ టు రిపోర్ట్ హత్రాస్ కేస్, 2 years in jail. మణిపూర్ వైలెన్స్ కేసెస్, కుకీజియో షెడ్యూల్ ట్రైబ్ అక్యూజ్డ్ అండర్ యూఏపీఏ, బెయిల్ 18 to 24 months, నో బెయిల్. మెతికి సంబంధించిన వాళ్ళు మేతీలకు సంబంధించిన వారాల్లో బెయిల్స్ వస్తే కుకీలకి ఎంతవరకు బెయిల్ రాలేదో 24 నెలల పాటు లోపల ఉన్నారు. మేతీలకు వచ్చేసిన వెంటనే బెయిల్స్ అనేవి. ఓకే, సో ఇవన్నీ కూడా జస్టిస్ డివై చంద్రచూడ్ గారు 2022లో ఒక స్పీచ్ ఇస్తూ, ఆయన చంద్రచూడ్ ఆయన యాక్చువల్గా మోడీకి ఫేవరబుల్గా ఉండే ఆయన అయినప్పటికీ ఆయన కూడా ఒకటి ఒప్పుకున్నాడు. ఆయన ఏంటి, దెర్ ఈస్ ఎ క్రయింగ్ నీడ్ టు అండర్టేక్ బెయిల్ రిఫార్మ్. అండర్ ట్రయల్ పాపులేషన్ ఈజ్ ఓవర్వెల్మింగ్లీ ఫ్రమ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అనే పదం మాట్లాడు ఎవరు, జస్టిస్ చంద్రచూడ్ ఆయనే అన్నాడు. మన ఈ బెయిల్ రిఫార్మ్స్ అనేవి మనం దాన్ని రిఫార్మ్ చేయాలి. ఆ సిస్టాన్ని ఎందుకు జైల్లో బెయిల్స్ రాకుండా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నారని జస్టిస్ చంద్రచూడ్ గారే అన్నారన్నమాట. మోడీ గారికి కొద్దిగా క్లోజ్గా ఉంటారనేటువంటి ఆరోపణ ఉన్నటువంటి జడ్జి ఆయనే అన్నారు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో అందరు జైల్లో ఉంటున్నారని. అలహాబాద్ హైకోర్టు 2021-2024లో బెయిల్ denied because accused is Muslim Dalit and may influence witness in village. వాళ్ళు చెప్పింది దళితులు వీళ్ళంట ఇన్ఫ్లుయెన్స్ చేస్తారట బెయిల్ మీద ఇస్తే. అప్పర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మాత్రం, మినిస్టర్ల కొడుకులు వాళ్ళు మాత్రం వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, వాళ్ళు బలహీనులు. వీళ్ళు దళితులు ముస్లిమ్స్ బలవంతులు, వీళ్ళు వెళ్ళి బయటికి వెళ్ళి విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వీళ్ళు బెయిల్కి సంబంధించి ఎలా బెయిల్స్ ఇస్తున్నారో దాని గురించి చెప్తున్నాను. సో ఇది నాకు తెలిసిన కొన్ని, అక్కడక్కడ న్యూస్ పేపర్లో చూసిన కొన్ని, వీటిలో కొన్ని తప్పు ఉండొచ్చు, కొన్ని రాంగ్ ఉండొచ్చు, మీరు వెరిఫై చేసుకోండి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ దట్ వీటిలో అన్నీ కూడా కరెక్ట్ అని నాకు కరెక్ట్గా తెలియదు. యూ హ్యావ్ టు వెరిఫై అండ్ చెక్. ఐఎమ్ ఓన్లీ అక్కడక్కడ చూసిన న్యూస్ పేపర్లోనే చెప్తున్నాను. ఎందుకంటే న్యూస్ పేపర్ ఓల్డ్ న్యూస్ పేపర్ అయి ఉండవచ్చు, ఎవరో జర్నలిస్ట్ రాసి ఉండవచ్చు, ఇవన్నీ కూడా ఆన్లైన్లో దొరికేవే తప్ప. సో ఎగ్జాక్ట్గా జడ్జిమెంట్ కాపీస్ అయితే నేను చదవలే. బట్ నాకు అనిపించింది ఏంటంటే క్యాస్ట్ బేస్డ్ బెయిల్స్ ఇస్తున్నారేమోనని స్టాటిస్టిక్స్ని బట్టి మనకి అయితే క్యాస్ట్ బేస్డ్ బెయిల్
అంటే లోయర్ కమ్యూనిటీస్కి బెయిల్ రావట్లేదు, అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి అయితే తప్పకన బెయిల్ ఇచ్చేస్తున్నారు 2-3 వారాల్లో అనేది స్టాటిస్టిక్స్ మీద తెలుస్తుంది. లెట్ us హోప్ దట్ యాజ్ జస్టిస్ చంద్రచూడ్ గారు చెప్పినట్టుగా ఈ బెయిల్ రిఫర్మేషన్ జరగాలని మనం కోరుకుందాం. అప్పుడు అందరికీ న్యాయం జరిగేది. థ్యాంక్ యూ. నమస్కారం.